అంటే వాస్తవంగా ఇవాళ మన జగిత్యాల పట్టణం కానీ మనకి పరిసరాలలో ఈ క్వారీస్ లేకపోవడంతో ఇసుక అనే ఒక సమస్యగా మారిపోయింది. వాళ్ళ నిర్మాణ రంగంలో ప్రధానంగా మనకు కావాల్సింది ఇసుక. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిర్మాణ రంగం పూర్తిగా ఇసుక పైన ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఇప్పుడు గతంలో ఏదైతుందో మనకు ఈ ధరూర్ క్యాంప్ రామాలయం దగ్గర శాండ్ స్టాక్ పాయింట్ ఉంటుండే. అక్కడికి వెళ్ళి ఏదైతుందో అవసరం ఉన్నటువంటి నిర్మాణదారులు ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తే దానికి తీసుకుపోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ 1 year అంటే గత ప్రభుత్వ హయాం లోపలే దాన్ని నిలిపివేసిండ్రు. తర్వాత నేను చాలా ప్రయత్నం చేసింది. గత కలెక్టర్ గారు ఉన్నాం కూడా చాలాసార్లు నేను రిప్రజెంట్ చేయటము, వారు ఏదైతుందో ప్రయత్నం చేయటము. సరే ఇంతట్లకి ఏదైతే సీజన్ వర్షాకాలం రావడంతో కొంత నిర్మాణ రంగం కూడా కుంటుపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో సమ్మర్ ఈ మార్చితోని నిర్మాణ రంగం ముందుకు పోతుంది. నో ప్రాఫిట్ ఆ దృక్పథంతో అందుబాటులోకి తేవాలని చెప్పని కలెక్టర్ దృష్టి తీసుకుపడుతుంది. వారు కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయ్యారు. వారు ఎగ్జామిన్ చేసి ఎండి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా సంప్రదించేసి సాధ్యమైనంత తొందరలో శాండ్ స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులోకి తేవడం జరుగుతుందని చెప్పి అన్నారు. దాని గురించే మీ ద్వారా ఈ సమస్యను ఏ విధంగా మనము అధిగమించటం, ఏ విధంగా ఇసుకను అందుబాటు తేవడం జరుగుతుందో అనేది తెలియజేయడానికి కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ. నిన్న కూడా ఏదైతుందో మన దగ్గర ఈ మొక్కజొన్న పంట బాగా వచ్చిందే. అంటే వాస్తవంగా వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న రైతుకు కొంత లాభసాటిగా ఉంటుందని చెప్పని ఆల్మోస్ట్ ఒక 25% ఆఫ్ ప్యాడీ కల్టివేషన్ మన ప్రాంతంలో మొక్కజొన్నకు కన్వర్ట్ అయింది. యాక్చువల్లీ 2225 అని చెప్పారంటే మొన్నటిదాకా 2500 పైన ఉండే 3000 దాకా. ఇప్పుడు ఎప్పుడైతే మొక్కజొన్న మార్కెట్ యార్డుకు రావడం ఆరంభమైందో ధర ఏకదం 2000కి పడిపోతున్నాయి. అట్టే కందులు కూడా ఏదైతుందో 7500 రూపాయల క్వింటల్ ఉన్నాయి. మార్కెట్లో 6500 ఉన్నాయి. మార్కెట్ ద్వారా ఏదైతే ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం అట్లే కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో దట్ రైతులకు ఇప్పుడు ఎట్లాగో వరి ధాన్యాన్ని మద్దతు ధర కల్పింప చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అట్లా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ మద్దతు ధర కల్పింప చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి రైతుకు అండగా నిలవడానికి ఈ మొక్కజొన్న మరియు కందుల కొనుగోలు కేంద్రాలు ఆరంభింప చేయడానికి మార్కెట్ ధర కొనుగోలు సెంటర్లు ఆరంభింప చేయాలని, అట్లే పసుపుకు సంబంధించి కూడా ఏదైతున్నదో మన దగ్గర వాణిజ్య పంట పసుపు వాస్తవంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనడంతో కొంత రైతులకు ఆశలు చిగురించినాయి. పసుపు బోర్డు వస్తుంది, కొంత పసుపుకు గిట్టుబాటు ధర లభిస్తుందనే ఒక భావన అని చెప్పని ఆలోచన చేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఏ సమస్య లేకుండా చూడాలని చెప్పిన భావనతో సరే ఏదైనా కానీ ఇసుకను అందుబాటులో ఉంచటం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యతగానే మనం భావించాలి అంటున్నాం. ఈ మధ్య కలెక్టర్ గారు ఏదైతుందో ఈ అక్రమ ఇసుకను కూడా పూర్తిగా ఈ అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయడం జరిగింది. గుర్తింది అది కూడా. దాంతో ఇప్పుడు ఇక ఈ నిర్మాణ రంగానికి కావాల్సిన ఇసుక అందుబాటు లేక నిర్మాణ రంగం కుదిలేకపోతుంది. అదే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన ఈరోజు. వారు ధర్మపురిలో ఉన్నారు. ఇవాళ లక్ష్మణోత్సవ స్వామి కళ్యాణాన్ని దృష్టి ఉంచుకొని పట్టవస్త్రాలు సమర్పించడానికి వారు ధర్మపురి పోయినారు. వారికి మాట్లాడి లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు రామాలయ సమీపాన్ని ఏదైతుందో అది ఇప్పుడు ఆ స్థలం ఇతరత్ర అక్కడ స్థానికులు వినియోగిస్తున్న పరిస్థితుల్లో వేరే స్థలాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ధర్మశాల స్థలం ఉంది కదనే, అది దే ఆర్ గివింగ్ ఇట్ ఆన్ లీజ్. ఇప్పుడు సర్కస్ కానీ ఇతరత్ర పలు
కమర్షియల్ యాక్టివిటీస్కి ఏదైతున్నదో లీజ్కి ఇస్తున్నారు ధర్మశాల. అది తీసుకున్నట్టయితే సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన సిరిసిల్ల మిడ్ మానేర్ అట్లాగే కరీంనగర్ సమీపాన కూడా క్వారీస్ అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇసుక ఏదైతుందో ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళే తరలించి అక్కడ స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి ఏదైతుందో వినియోగదారులకు అందుబాటులోకి నో లాస్ నో ప్రాఫిట్. సో ఒక పసుపు లక్ష్యం ఏంటంటే దానిలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలని చెప్పిన వాళ్ళు చెప్తారు. ఇలా నాణ్యత ప్రమాణాలు పెంపొందించటము ఒక అంశం, రెండోది గిట్టుబాటు ధర. ఇప్పుడు అదేమైపోయింది, ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ప్రధానమని చెప్పి అంటున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వం అదుపు చేయకుంటే ఈ దళారులు ఏదైతుందో దాన్ని వాళ్ళ లాభాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం చేస్తాం. అందుకే రైతు వాళ్ళు ఇంత ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా ప్రభుత్వాలు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ గిట్టుబాటు ధర కల్పింప చేసే విధంగా ప్రయత్నం చేయడం ప్రభుత్వం బాధ్యతగా భావించాలి. ఇది గతానికంటే ఇప్పుడు తగ్గిపోయింది. గతంలో ఇటు వాజ్ అప్పుడు 15,000 రూపీస్ పర్ క్వింటల్ ఉండే, అటువంటిది వల్ల 10,000 రూపాయల లోపలికి పోయింది. 8 నుండి 10,000 మధ్య నడుస్తున్నది. రైతులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఏది ఇస్తుందో వీళ్ళు పసుపు బోర్డు ఏర్పాటు చేసినా ఏది ఏర్పాటు చేసినా అల్టిమేట్ లక్ష్యం అనేది ఏది ఇస్తుందో ఉత్పత్తి రైతు గిట్టుబాటు కావాలి. ఈ పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఉత్పత్తి రైతు గిట్టుబాటు కావటానికి పసుపు కనీసం ఒక 12,000 రూపాయల క్వింటల్ లేకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. వాస్తవంగా 15,000 రూపాయలు గత సంవత్సరం లభించింది. అటువంటిది ఈసారి ఇప్పుడు 8-10 పడిపోతుందని చెప్పంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాన్ని ఏ విధంగా మరి ధరను గిట్టుబాటు కల్పింప చేయడం జరుగుతుందనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. అది కూడా ఒక అంశం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. తప్పకుండా రైతుకు అండగా నిలవడం గల ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నాను నేను. ఏదైనా కానీ రైతుకు అండగా నిలబడే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మనం చేస్తాం. అంటే ప్రజాహితంలో మీడియానే ప్రధానం కదనే, కమ్యూనికేషన్నే మీడియా ప్రధానం కాబట్టి దానికి ఏమి ఇప్పుడు సహజమే, మనం ఆశించినవన్నీ లభించాయి కదా. అందరికీ ఆశించినవన్నీ లభించడం సాధ్యమయ్యేది కాదు కదని. సామాజిక సమీకరణలు కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా ఏదైతుందో సోషల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. సామాజిక సమీకరణకు ఇప్పుడు ప్రకటించబడ్డ అభ్యర్థులు మనం గమనిస్తే సామాజిక సమీకరణలతో ఒక దళితుడు, ఒక ట్రైబల్ గిరిజనుడు, ఒక మహిళ, ఉద్యమ నాయకురాలు, ఎంపికైన అభ్యర్థుల గురించి కామెంట్ చేయడానికి ఏం లేదు. మనం ఎవరికి వాళ్ళం ఆశించడం సహజమని. మనకు అవకాశం లభించినంత మాత్రాన ఎంపికైన అభ్యర్థుల గురించి అడ్వర్స్ కామెంట్ చేయడానికి, నెగటివ్ కామెంట్ చేయడానికి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ పార్టీ సర్వీసెస్ కానీ సామాజిక కోణంలో గుర్తింపు చేసి ఎంపిక సామాజిక కోణంలో గుర్తించారు అని నేను భావిస్తున్నాను. లేదు బాబు, దీనిలో హామీలు ఉంటాయి రాజకీయంగా. ఏదైనా అవకాశం ఏముంది, ఇప్పుడు మనం ఉన్న స్థాయి లోపల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి. మీలో ఒకడిగా మీ స్థాయిలో మీరు ఎట్లా సేవ చేస్తున్నారో ఇదే 29th of March